సికింద్రాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్లీజ్ అనే విజ్ఞప్తి ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఇంధన సంక్షోభాన్ని ముందే ఊహించి దయచేసి పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి అంటూ ఆయన కోరారు. దీని వెనక చాలా లెక్కలు ఉన్నాయి. భారతదేశం ప్రతిరోజు 48 లక్షల బ్యారెల్స్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. చమురు అవసరాల కోసం 89% విదేశాలపైనే ఆధారపడుతోంది. ప్రతి నిమిషానికి 3 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి ఏకంగా 16 లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోతున్నాయి. ప్రతి లీటర్ పెట్రోలుపై 20 రూపాయలు దాకా, డీజిల్పై 60 రూపాయల వరకు మన మోదీ ప్రభుత్వం నష్టాన్ని భరిస్తోంది. హాంకాంగ్, సింగపూర్, ఐరోపా దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర 210 రూపాయల నుండి 295 రూపాయల మధ్యలో ఉంది. భారత్లో 110 రూపాయల లోపే అందిస్తూ సామాన్యుణ్ణి రక్షిస్తోంది. భారత్ను స్వావలంబన వైపు నడిపించేందుకు ప్రధాని మోదీ విప్లవాత్మక అడుగులు వేశారు. పీఎం సూర్య ఘర్ యోజన ద్వారా రూఫ్ టాప్ సోలార్కు 40% సబ్సిడీ ఇస్తూ నెలకు 300 యూనిట్స్ ఉచిత విద్యుత్ అందించే అద్భుత పథకాన్ని తెచ్చారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలపై జిఎస్టీని కేవలం 5%కు తగ్గించి 10,000 రూపాయలు కేంద్ర సబ్సిడీని అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఒక మధ్యతరగతి కుటుంబం ఈవీ స్కూటర్ మరియు సోలార్ వినియోగిస్తే 5 ఏళ్లలో 2.5 లక్షల నుండి 3 లక్షల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ప్రజలంతా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను, స్వదేశీ ఈవీ వాహనాలను ఆదరించినప్పుడే దేశ సంపద విదేశాలకు తరలిపోకుండా ఉంటుంది. నాడు గాంధీజీ విదేశీ వస్త్ర బహిష్కరణతో స్వదేశీ ఉద్యమం చేపడితే, నేడు ప్రధాని మోదీ ఆధునిక స్వదేశీ ఉద్యమానికి పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది భారతీయులు కలిసికట్టుగా నిలబడి ఈవీ వాహనాలను, సౌర శక్తిని అలవరుచుకుంటే మరో 10 ఏళ్లలో భారత్ చమురు రహిత స్వాతంత్ర్యాన్ని సాధించడం ఖాయం. ప్రధాని మళ్ళీ ప్లీజ్ అని వేడుకునే పరిస్థితి రాకుండా మనమంతా అందులో భాగస్వాములం అవుదాం. జై హింద్. Mind Media, the voice of India.